నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అధికారం చేతిలో ఉన్నప్పుడు అణిగిమణిగి ఉండడం రాజకీయం. కానీ అధికారాన్ని శాసించాలనుకోవడం, పార్టీల కంటే తమ ప్రయోజనాలు గోపనుకోవడం రాజకీయాలు ముమ్మాటికి ఆత్మహత్య. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాన్ని ఒకానొకప్పుడు శాసించినటువంటి కొండా దంపతుల పరిస్థితి ఇప్పుడు సరిగ్గా అలాగే తయారైంది. తిరుగులేని నాయకులుగా వెలిగినటువంటి కొండా సురేఖ, కొండా మురళిలు నేడు స్వంత పార్టీలోనే పూర్తిగా ఏకగా మారిపోయారు. మరోసారి మంత్రి పదవిని పోగొట్టుకునే స్థితిలో సురేఖ పడిపోయారు. పదవులు సాధించడంలో చూపించినటువంటి పోరాట పటిమను వాటిని నిలబెట్టుకోవడంలో ఎందుకు చూపించలేకపోతున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే సవాల్ చేసే స్థాయికి కూతురు సుష్మిత వెళ్ళినా కంట్రోల్ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబ మానసిక ధోరణి ఏంటి? కొండా ఫ్యామిలీ ఎకో ఛాంబర్ ఏంటి? ఆ పర్సనాలిటీ క్వాలిటీ ఏంటి? ఇక బ్లైండ్ లాయల్టీ ఏంటి? ఇక రెబిలియన్ యాటిట్యూడ్ ఏంటి? ఇదో మానసిక సమస్య ఏంటది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కొండా దంపతులు ఎంతటి ప్రజాదరణ కలిగిన నాయకులో అంతకు మించి వివాదాస్పద నాయకులు. ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటారో సొంత పార్టీకి, సొంత నాయకులకు అంత దూరం అవుతూ ఉంటారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు, మంత్రి పదవులు దక్కించుకోవడానికి ఎంత కష్టపడతారో బలమైన కారణాలే లేకుండా పదవులు వదులుకోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మా రక్తం అని చెప్పుకుంటున్నప్పటికీ ఇప్పటికే 3 సార్లు ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లిన చరిత్ర వారిది. మహిళను అని చెప్పుకునే సురేఖ సాటి మహిళల గురించి బహిరంగంగానే తప్పుగా మాట్లాడి కోర్టు బోనులో నిలబడ్డారు. బీసీని అని చెప్పుకునే ఈ దంపతులకు బీసీలనే హతమార్చారనే ట్రాక్ రికార్డు ఉంది. తెలంగాణకు చెందిన మంత్రి కొండా సురేఖ తన కూతురు సుష్మిత ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే బహిరంగంగా విమర్శించడంతో మరోసారి సురేఖ ఇబ్బందుల్లో పడ్డారు. మంత్రి పదవి నుంచి సురేఖను బర్తరఫ్ చేయడం ఖాయమని తెలుస్తుంది. గతంలో కూడా కొండా దంపతులు అనేకసార్లు వివాదాస్పద వైఖరితో ఇబ్బందులు కొని తెచ్చుకున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ పదవులు కోల్పోయారు. పార్టీ టికెట్ను కోల్పోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోసయ్య మంత్రివర్గంలో ఉన్న కొండా సురేఖ నాడు వైఎస్ జగన్కు అనుకూలంగా మారారు. నాటి సీఎం రోసయ్య గురించే చులకనంగా మాట్లాడి మంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చింది. వైసీపీలో చేరి పరకాల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. తర్వాత జగన్తో కూడా మైత్రి ఎంతో కాలం సాగలేదు. వైసీపీ నుంచి కూడా అర్ధాంతరంగా బయటకు వచ్చారు. తర్వాత కేసీఆర్ నాయకత్వంలో 2014లో బీఆర్ఎస్లో చేరారు. వరంగల్ తూర్పు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. పనిలో పనిగా తన భర్త మురళిని ఎమ్మెల్సీగా చేసుకోగలిగారు. అయినా సరే వారిద్దరూ బీఆర్ఎస్లో ఇమడలేకపోయారు. కేసీఆర్నే ధిక్కరించే స్థాయికి వెళ్లారు. ఫలితంగా 2018లో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా కూడా సురేఖకు టికెట్ కూడా ఇవ్వలేదు. మురళి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. దాంతో వారిద్దరూ మళ్లీ కాంగ్రెస్లో చేరారు. 2023లో అదే వరంగల్ నుంచి గెలిచి రేవంత్ మంత్రి వర్గంలో చేరారు. కానీ రేవంత్తో కూడా సొసగడం లేదు. అనేక సార్లు రేవంత్ రెడ్డినే ధిక్కరించారు. దీంతో రేవంత్ తర్వాత పార్టీ అధిష్టానం కూడా సురేఖ విషయంలో కఠినంగా వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చారు. వరంగల్ జిల్లాలో మాస్ లీడర్లుగా పేరున్న కొండా దంపతులు నేడు ఎవరికీ నచ్చని వారుగా ఒంటరిగా మిగిలిపోయారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 3 ఎంపీలు, 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక్కరంటే ఒక్కరు కూడా సురేఖకు అనుకూలంగా లేరు. ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా సురేఖ మీద ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. కొండా దంపతులు ఇలా చేజేతులా తమ రాజకీయ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నారు అనే ప్రశ్న ముందుకు వస్తున్నది. వయసులో చాలా చిన్న అయినా తన కూతురు సొంత పార్టీ నాయకులనే బహిరంగంగా తిట్టేదాకా వచ్చినా ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఇంట్లో అందరూ ఒకే యాటిట్యూడ్ ఎందుకు చూపిస్తున్నారు అనే చర్చ సాగుతుంది. ఈ ప్రవర్తన కేవలం రాజకీయాలకు సంబంధించినదే కాదని, ఇదొక మానసిక స్థితి అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాజకీయ, వ్యక్తిగత వైఖరి మరియు సైకాలజీ మేళవించినప్పుడు వారి రాజకీయ ప్రయాణం, తరచూ తలెత్తే వివాదాలు మరియు ఏ పార్టీలోనూ ఎక్కువ కాలం ఇమడలేకపోవడానికి గల ప్రధాన కారణాలను ఈ క్రింది విధంగా విశ్లేషించవచ్చు. పవర్ ఐడెంటిటీ. 1990 నుండి కొండా దంపతులు వరంగల్లోని బీసీ వర్గాలు, కార్మిక వర్గాలు, క్షేత్రస్థాయి కార్యకర్తలలో ప్రత్యేకమైన మాస్ ఇమేజ్ను, ఫ్యాన్ బేస్ను నిర్మించుకున్నారు. దీనివల్ల మాకు పార్టీ వల్ల గుర్తింపు రాలేదు, మా వల్లే పార్టీకి బలం వచ్చింది అనే బలమైన భావన వారిలో నెలకొంది. అందరికంటే తామే అధికులమని, తాము చెప్పిందే నడవాలని పవర్ ఐడెంటిటీ సమస్య వారిని వెంటాడుతుంది. ముఖ్యమంత్రి, పీసీసీ ప్రెసిడెంట్, సాటి మంత్రులు, ఎంపీలందరికన్నా తామే ఎక్కువ ప్రజాదరణ కలిగిన నాయకులమని, తాము చెప్పిందే నడవాలని పొలిటికల్ యాటిట్యూడ్ వారికి అలవాటైంది.
పొలిటికల్ పార్టీకి క్రమశిక్షణ, అధిష్టాన ఆదేశాలు ముఖ్యం. కానీ కొండా దంపతులు ఎల్లప్పుడూ నాయకత్వానికి లొంగి ఉండడం కంటే ఆధిపత్యం చలాయించడంలోనే ఆనందం చూస్తారు. అందరిలో ఒకరిగా ఉండడం కన్నా అందరికంటే ఎక్కువ అనే ఫీలింగ్ వారిలో జీర్ణించుకుపోయింది. తమ ప్రాంతంలో మరొకరి ఆధిపత్యాన్ని లేదా ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని వారు ఏమాత్రం సహించలేరు. ఇదే మానసిక స్థితి వారిని ఏకాకిగా మార్చడంతో పాటు రాజకీయ ఆత్మహత్యలకు కారణమవుతుంది. ఇక 2, రిబెలియస్ నేచర్. కొండా దంపతుల వైఖరిని మానసిక శాస్త్రంలో అపోజిషనియల్ డిఫియంట్ యాటిట్యూడ్ అంటారు. అలాంటి ధోరణి నాయకులలో కనిపించినప్పుడు వారు అధికారం వద్దకు వెళ్ళి కొద్ది క్రమశిక్షణకు కట్టుబడి ఉండడానికి బదులు ప్రతి చిన్నదానికి తిరుగుబాటు చేస్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వంటి బలమైన నాయకుడి నీడలో ఉన్నంతకాలం తగ్గినా ఆయన తరువాత ప్రతి నాయకుడితో విభేదించడమే వీరికి అలవాటుగా మారింది. గ్రామ, మండల స్థాయి నాయకులుగా ఉన్నప్పుడు కొండా మురళి తమ సమకాలీన రాజకీయ నాయకులను ఎదురించి హీరోగా పేరు తెచ్చుకున్నారు. నియోజకవర్గ, జిల్లా నాయకుడిగా ఎదిగిన తరువాత కూడా తోటి నాయకులతో విభేదించి వారితో పోరాడి మాస్ లీడర్ అనిపించుకున్నారు. కానీ రాష్ట్ర స్థాయికి ఎదిగిన తరువాత ఏకంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులతో కూడా అమీతుమీ తేల్చుకునే వైఖరినే కొనసాగిస్తున్నారు. స్వంత పార్టీ అయినా, ప్రత్యర్థి పార్టీ అయినా ఎదురించి నిలబడడమే నాయకత్వ లక్షణం అనే ధోరణి వారిలో పెరిగిపోయింది. ఇక 3, పర్సనాలిటీ కల్ట్ అండ్ బ్లైండ్ లాయాలిటీ. కొండా సురేఖ, కొండా మురళితో పాటు వారి కూతురు సుష్మిత కూడా దూకుడుగానే ఉంటారు. అందరి ఆలోచన ధోరణి ఒకేలా ఉండడానికి ప్రధాన కారణం ఫ్యామిలీ ఎకో ఛాంబర్. ఇంట్లో అందరూ ఒకరి అభిప్రాయాలను మరొకరు నిరంతరం సమర్థించుకోవడం వల్ల బయటి ప్రపంచం ఏమనుకుంటున్నది అనే ఫీడ్బ్యాక్ తీసుకోవడం మర్చిపోయారు. ఎదుటివారు ఎప్పుడు తమను అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారని, కుటుంబంలోని తామంతా దీనిని సమైక్యంగా ఎదుర్కోవాలని అనే కల్ట్ వారిలో పెరిగిపోయింది. తమ తోటి నాయకులు చివరికి పార్టీ నాయకత్వం తమకు వ్యతిరేకంగా ఉందనే భావన పెరిగిపోయి కుటుంబ సభ్యులు అంతా కలిసి ఒకే విధమైన ఆవేశపూరిత దూకుడు వైఖరిని ప్రదర్శిస్తారు. ఇక 4, పర్సనల్ లాయల్టీలకు ప్రాధాన్యం. కొండా కుటుంబం వ్యవస్థల కంటే వ్యక్తిగత సంబంధాలకే ప్రాధాన్యత ఇస్తుంది. పార్టీ ముఖ్యం అని ఏనాడు అనుకోలేదు. కొండా దంపతులు వారి అనుచరులు అనే విధంగానే వారి రాజకీయం ఉంటుంది. అంతే తప్ప పార్టీ దానికో నాయకత్వం, దానికి కార్యకర్తలు, ఇదో వ్యవస్థ అనే ఆలోచన వారికి ఉండదు. రోసయ్యకు కానీ, జగన్కు కానీ, కేసీఆర్కు కానీ, ప్రస్తుతం రేవంత్కు కానీ వారు అంత ప్రాధాన్యం ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం పార్టీ ముఖ్యం కాదు అనే ధోరణిలో ఉండడం వల్లనే. ఇక 5, స్థానిక ఆధిపత్య పోరు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సురేఖ వర్సెస్ ఇతర నాయకుల మధ్య ఎప్పుడూ అంతర్గత పోరు నడుస్తూనే ఉంటుంది. ప్రస్తుతం వరంగల్ జిల్లా కాంగ్రెస్లోని 11 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు ఆమెకు వ్యతిరేకంగా ఉన్నారు అంటే దానికి ప్రధాన కారణం ఆమె శైలి నిరంకుశంగా ఉందనే భావనే. కొండా కుటుంబం ఇతరులతో పవర్ షేరింగ్ చేయడానికి నిరాకరించడమే ఈ రాజకీయ ఏకాకితనానికి దారితీసింది. ఇక 6, అన్లిమిటెడ్ పొలిటికల్ అంబిషన్. పార్టీ కన్నా, ముఖ్యమంత్రి కన్నా తామే పెద్ద నాయకులం అనే భావన పెరిగే కొద్దీ అన్లిమిటెడ్ పొలిటికల్ అంబిషన్స్ పెరిగిపోతూ ఉంటాయి. కొండా ఫ్యామిలీలో ముగ్గురుంటే ముగ్గురికి పదవులు కావాలని ప్రతి పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఒకరికి వరంగల్ తూర్పు, మరొకరికి భూపాలపల్లి, ఇంకొకరికి పరకాల నియోజకవర్గం టికెట్లు కావాలని బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కేసీఆర్పై ఒత్తిడి తెచ్చారు. ఇది అసలుకే మోసం తెచ్చింది. ఇప్పుడు కూడా వరంగల్ తూర్పులో తాను పోటీ చేయడంతో పాటు పరకాల నుంచి తన కూతురుకు, భూపాలపల్లి నుంచి తన భర్తకు టికెట్లు కావాలని డిమాండ్తో సురేఖ ఉన్నారు. ఇది ఏ పార్టీలోనూ సాధ్యం కాకపోవడంతో నాయకత్వంతో విభేదాలు వస్తున్నాయి. ఇక పొలిటికల్ సక్సెషన్. ప్రస్తుతం కొండా సుష్మిత నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడానికి ప్రధాన కారణం కుటుంబంలో వస్తున్న పొలిటికల్ సక్సెషన్ ఆతృత. సుష్మితను రాజకీయాల్లో నిలబెట్టాలని కొండా దంపతులు చూస్తున్న తరుణంలో అధిష్టానం నుండి ఆశించిన స్థాయిలో మద్దతు లభించకపోవడంతో రగిలిపోతున్నారు. తాము అడిగిన సీటును ఇవ్వకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేకే మళ్లీ టికెట్ అనౌన్స్ చేస్తారా అనే బాధ కొండా దంపతుల్లో ఉంది. స్వయంగా తాను మంత్రి అయినప్పటికీ తృప్తి లేకుండా తన వారసురాలి రాజకీయ భవిష్యత్తు కోసం తన రాజకీయ పదవిని పణంగా పెట్టాల్సి వచ్చింది. కొండా దంపతులు రాజకీయాలలో గొప్ప పోరాట పటిమ ఉన్న నాయకులే అయినప్పటికీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఫ్లెక్సిబిలిటీ, డిప్లొమసీ, డిసిప్లైన్ పాటించుకోకపోవడమే వారి అతిపెద్ద బలహీనత. సమరశీలత అనేది ఎన్నికల్లో గెలవడానికి పనికొచ్చిన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో కొనసాగడానికి సమన్వయ ధోరణి చాలా అవసరం. ఆ సమన్వయం లేకపోవడం వల్లనే వారు ప్రతి పార్టీలోనూ మొదట్లో ప్రాధాన్యం పొంది చివరకు ఏకాకిగా మారే పరిస్థితిని కొని తెచ్చుకుంటున్నారు.